హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఇన్ఫో. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చేసారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు, ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెరిఫికేషన్కి అయితే రాలేదని చెప్పేసి. దాదాపు పల్లెటూళ్ళలో అలాగే మండలాలలో 100% అయితే సర్వే అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పట్టణాలలో, మున్సిపాలిటీలలో, జిహెచ్ఎంసీలలో మాత్రం అతి తక్కువ శాతం ఈ సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సర్వే వచ్చేసి సంక్రాంతి వరకు అయితే కొనసాగుతుందని చెప్పేసి సమాచారం. ఈ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సంక్రాంతి తర్వాత ఫస్ట్ విడత ఏవైతే 3,500 ఇళ్ళు ఉన్నాయో ఒక కాన్స్టిట్యున్సీకి, వీటికి సంబంధించి బెనిఫిషియరీల ఎంపిక అయితే జరగనుందని చెప్పేసి మనకైతే పూర్తి సమాచారం అయితే వచ్చేసింది. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారో వీరికైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి ప్రభుత్వం అనేది ఇవాళ రేపు అంటూ నాంచుకుంటూ వచ్చిన టైంలో ఈ మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక ముందడుగైతే పడింది. జనవరిలో ఈ 15వ తారీఖు తర్వాత ఫస్ట్ విడత ఎవరైతే అర్హులు ఉంటారో వీరికి సంబంధించి ర్యాండమేషన్ పద్ధతిలో లక్కీ డ్రానే తీసి, ఈ లక్కీ డ్రాలో ఎవరికైతే ఇళ్ళు అయితే వస్తాయో వీరిని ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉంటాయో అందులో బెనిఫిషియర్లు వారు సెలెక్ట్ చేస్తారో తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది రెడీ అవుతుంది. ఆ తర్వాత ఈ ఎవరైతే ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుందో వారికి మాత్రం విడతల వారికి అమౌంట్ వస్తుంది. చాలామంది ఇందిరమ్మ లిస్ట్ వచ్చేసింది, ఇక్కడ చెక్ చేసుకోండి, అక్కడ చెక్ చేసుకోండి అని చెప్పేసి చాలామంది అయితే వీడియోస్ అయితే పెడుతున్నారు. ఇంతవరకు అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎలాంటి లిస్ట్ అయితే రాలేదండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆల్రెడీ సర్వే కొనసాగుతుంది. సర్వే అయిపోయిన తర్వాతనే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లిస్ట్ అనేది వస్తుంది. అలాగే ఇంకా ఎవరైతే సర్వే చేయించుకోలేదో, సర్వే చేయలేదో, మీకు సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో అందుబాటులో వారికి వెళ్ళి కలవండి, సార్ ఇలా మేము ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్నాం బట్ మాకు సర్వే చేయలేదు అని చెప్పి వాళ్ళు సర్వే వచ్చేది సర్వే కంప్లీట్ అయితే చేస్తారు. సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ వివరాలు అనేది ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేస్తారు. అలాగే ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, మెయిన్ ఇది వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఫోన్లు వస్తున్నాయని చెప్పేసి. ఒకటండి, ఫోన్లు వస్తే అటెంప్ట్ చేయండి అని ఫేక్ కాల్ అని చెప్పి మీకు అర్థమైతే మాత్రం, అంటే డబ్బులు ఎవరైనా అడిగితే మాత్రం ఎవరికి ఇవ్వకండి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇందిరమ్మ ఇళ్ళ కోసం కొంతమంది ఫోన్లు చూస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయంటే, మీరు ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్ చేసినప్పుడు ఒక అడ్రస్ ఇచ్చి, ఇప్పుడు వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అడ్రస్ లేకపోతే మాత్రం మీకు ఫోన్ చేసి అడుగుతారు, మీరు ఎక్కడ ఉంటున్నారు, మరి ఇట్లా ఇందిరమ్మ ఇళ్ళ కోసం మేము వెరిఫికేషన్కి వచ్చామని చెప్పేసి. మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ చెప్తే మరి ఆ ఇంటికి వచ్చి మీకు వెరిఫికేషన్ చేస్తారన్నమాట. ఎందుకంటే రెంట్కున్న వాళ్ళకు ఎప్పుడు ఒక ఇంట్లో ఉండరు కాబట్టి, ఇక్కడ అక్కడ వాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళ కోసం అనేది నేను క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం, ఎందుకంటే మీ సపోర్ట్తో నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేసి మీ ముందుకైతే తీసుకురాబోతాను. అలాగే మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎంపిక ప్రక్రియ, అలాగే అర్హులని ఎలా గుర్తిస్తారు, అలాగే ఇంకా సర్వే చేసుకోకపోతే ఎలా చేసుకోవాలి అనేది పూర్తి వల్ల అయితే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.